ప్రపంచము నలుమూలలకు విస్తరించిన అతి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా యేసు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసు ప్రభుని గురించి మన యొక్క థీమ్ జీసస్ అయి ఉంటున్నాడు. మరి యేసుని గురించి ప్రతి దినం కూడా ఒక నూతన సత్యాన్ని, లోతైన సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక నూతన సత్యం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే నీతిమంతుడైన యేసు. జీసస్ జీసస్ ఈజ్ ద రైచియస్ వన్. మరి ఈ యొక్క నీతిమంతుడైనటువంటి యేసు అనే లోతైనటువంటి సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నిద్దాం. మరి గ్రీకు పదము హోడికయాస్. మరి ఆయన నైతిక సమగ్రతను మాత్రమే కాకుండా, నాట్ ఓన్లీ హిస్ మోరల్ ఇంటిగ్రిటీ, మరి అంతేకాకుండా మానవాళి కోసం దేవుని విమోచన ప్రణాళికలో ఆయన పాత్రను కూడా మరి సూచిస్తుంది ప్రియులారా. నాట్ ఓన్లీ ది మోరల్ ఇంటిగ్రిటీ బట్ ఆల్సో హిస్ రోల్ ఇన్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. కాబట్టి ఈ యొక్క యేసు నీతిమంతుడు అనేటటువంటిది హోడికాయాస్ అనేటటువంటి గ్రీకు పదం నుండి వచ్చి ఉంటున్నది. మరి యేసును నీతిమంతుడిగా అర్థం చేసుకోవటం వల్ల ఆయన పాత్ర యొక్క లోతు మరియు మన జీవితాలపై దాని ప్రభావాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. ఇంప్లికేషన్స్ ఫర్ అవర్ లైఫ్స్. మరి ఆయన నీతిమంతుడు, నీతిగా జీవించాడు అన్నప్పుడు దాని యొక్క లోతు తెలుసుకుంటాం. మరి అంతేకాకుండా మన యొక్క జీవితాలకు దాని యొక్క ప్రభావం కూడా ప్రియులారా. మరి ఈరోజు ముఖ్యంగా 3 సంగతులు తెలుసుకోబోతున్నాము. నీతిమంతుడైనటువంటి యేసు, మరి రెండవది నీతి యొక్క ప్రాముఖ్యత, మరి అంతేకాకుండా ప్రాక్టికల్ అప్లికేషన్స్, ఆచరణాత్మక అనువర్తనాలు. ఈ 3 కూడా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దామండి. మొట్టమొదటిగా మరి ఒకటి నీతిమంతుడైన యేసు. మరి అపోస్తుల కార్యములు 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఇక్కడ పేతురు మరి సందర్భం చూస్తే ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత జనసమూహాన్ని ఉద్దేశించి అపోస్తుల కార్యం 3:14 వారి ఎంపికకు విరుద్ధంగా యేసును నీతిని మరి హైలైట్ చేస్తున్నాడు పిల్లారా. ఇది ఆయన నైతిక పరిపూర్ణతను మరియు ఆయన ఎదుర్కొన్న అన్యాయాన్ని కూడా నొక్కి చెప్తుంది. హిస్ మోరల్ పర్ఫెక్షన్ అండ్ ద ఇన్జస్టిస్ హీ ఫేస్డ్. యేసు ప్రభువారు ఈ లోకంలో ప్రియులారా ఎంతో న్యాయంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా జీవించి ఉంటున్నాడు. అయినా సరే మరి ఆ మోరల్ పర్ఫెక్షన్ అనేటటువంటిది మనం చూస్తాము. మరి ఆయనకు మరి ఎంతో అన్యాయం అనేటటువంటిది జరగటం ఎదుర్కొన్నాడు ఆయన ఇహలోక పరంగా. మరి రెండవదిగా 1 పేతురు 3:18 చూస్తే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అని చెప్పి మనం తెలుసుకుంటాం ప్రియులారా. క్రీస్తు పాపుల కోసం ఒకసారి బాధపడ్డాడు, మరి అన్యాయస్తుల కోసం నీతిమంతుడు. మరి మనల్ని కూడా పాపులమైనటువంటి వారి అనీతిమంతులను కూడా మరి దేవుని దగ్గరికి తీసుకొని రావటం కోసం ఇక్కడ మరి నీతిమంతుడైనటువంటి యేసు మన కోసం బాధపడ్డాడని చెప్పి పేతురు భక్తుడు మరి ఎంతో నొక్కి చెప్పటం అనేటటువంటి తెలుస్తుంది. జీసస్ సఫర్డ్ ఫర్ అవర్ సేక్. మనం తెలుసుకోవాలి ప్రియులారా, మన కోసం ఆయన ఏ పాపం ఎరుగునటువంటి వాడు, ఎంతో నీతిగా ఉన్నటువంటి వాడు, కల్మషం లేనటువంటి వాడు, మరి ఆయన శిలువ మీద చనిపోవటం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో ఎంతో త్యాగం ఉంది. ఆయన నీతి ఆయనను పరిపూర్ణ త్యాగంగా చేస్తుంది ప్రియులారా. హిస్ రైచియస్నెస్ మేక్స్ హిమ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. పరిశుద్ధ దేవునికి మరియు పాపభరితమైనటువంటి మానవాళికి మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది ప్రియులారా. ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్
బిట్వీన్ ఎ హోలీ గాడ్ అండ్ సిన్ఫుల్ హ్యూమానిటీ. ఈ యొక్క సత్యం మనం తెలుసుకోవాలి ప్రియులారా. యేసు ప్రభు ఒక మధ్యవర్తిగా ఉంటున్నాడు, అక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆ మరి ఇటుపక్క మనమైతే పాపలం ఉంటున్నాము. మనల్ని పరిశుద్ధులను చేయటం కోసం ఆయన మరి గొప్ప త్యాగం చేయవలసి వచ్చినది ప్రియులారా, పరిపూర్ణమైనటువంటి త్యాగం ప్రియులారా. హిస్ రైచినెస్ మేక్ హిమ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. మరి అంతేకాకుండా మరి ఇంపార్టెన్స్ ఆఫ్ రైచియస్నెస్, రెండవది నీతి యొక్క ప్రాముఖ్యత. మరి మత్తయి సువార్త 5:6లో చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మరి నీతి కోసం ఆకలితో దాహముతో ఉన్నవారు ధన్యులు అని చెప్పి ఆ, మరి ఈ వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే వారే తృప్తి చెందుతారు, తృప్తి పరచబడతారు ప్రియులారా. యేసు మనకు నీతిని కోరుకునే విలువలను బోధిస్తున్నాడు. నీతిగా జీవించండి. జీసస్ టీచర్స్ us the value of desiring righteousness. మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత మనకు ఒకటే కోరిక, యేసుని గురించి తెలుసుకోవాలా, యేసులాగా జీవించాలా. యేసు ఈ లోకంలో నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించాడు. మనం కూడా ఆయన యొక్క ఉద్దేశాలు, క్రీస్తు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉంటాం ప్రియులారా. నీతిమంతుడిగా మన జీవితాల్లో మనం అనుసరించాల్సిన ప్రమాణానికి ఆయన ఉదాహరణ. He exemplifies the standard we are called to pursue in our lives. మరి ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు ప్రియులారా, మనకు ఒక మార్గదర్శిగా, మరి కొన్ని ప్రమాణాలను, మరి స్టాండర్డ్స్ను ఆయన మనకు ఉంచిపోయి ఉంటున్నాడు. నేనే మార్గం అన్నాడు. మనం కూడా అదే మరి మార్గంలో వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆయన నీతిని గురించి ఎంత చెప్పి ఉంటాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. మనం కూడా అటువంటి నీతి న్యాయాలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి జీవితాలు జీవించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా మరి ఇంకొక వాక్యము ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:9లో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. కాబట్టి ఇక్కడ చూడండి, మరియు ఆయనలో కనిపించాలని చెప్పి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం నుండి వచ్చే నా సొంత నీతిని కలిగి ఉండకూడదు. మన సొంత నీతి, స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ అనేది కాదు, కానీ క్రీస్తులందు విశ్వసించడం ద్వారా వచ్చేటటువంటి నీతి ప్రియులారా. విశ్వాసం ఆధారంగా దేవుని నుండి వచ్చే నీతిని కలిగి ఉండాలని చెప్పి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు. మన నీతి స్వయంగా ఉత్పత్తి చేయబడదు, కానీ క్రీస్తులో విశ్వాసం నుండి వస్తుందని పౌలు వివరిస్తున్నాడు పిల్లల. అవర్ రైచియస్నెస్ ఇస్ నాట్ సెల్ఫ్ జనరేటెడ్ బట్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ప్రియులారా, ఇదేదో నీతి అనేటటువంటిది ఏయో మరి లోకపరంగా ఇవి అవి చేస్తే వచ్చేటటువంటిది కాదు. సింప్లీ బిలీవింగ్ క్రైస్ట్ జీసస్, యేసునందు నమ్మిక ఉంచడం ద్వారా మనం కూడా నీతిమంతులు ఆగుతాము. ఆ నీతి మనలో వస్తుంది. మనం విశ్వసించినప్పుడు, దేవుని ముందు మన స్థితిని మార్చినప్పుడు యేసు నీతి మరి మనకు జమ అవుతుంది ప్రియులారా. జీసస్ రైచియస్నెస్ ఈజ్ క్రెడిటెడ్ టు us when we believe, transforming our standing before God. కాబట్టి యేసును అంగీకరించడం ద్వారా ప్రియులారా మనము నీతిమంతులం అవుతాము. మరి నిత్య జీవితానికి వారసులం అవుతాము. జడ్జ్మెంట్ ఆ సమయంలో ఎంతో ధైర్యంగా మనము మరి అక్కడ నిలబడతాం ప్రియులారా. కాబట్టి దేవుని ముందు ఎంతో ధైర్యంగా మనము నిల్చోగలము. కాబట్టి ఇటువంటి నీతితో కూడిన జీవితాలు కావాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటంటే, ఈ నీతి కోసం పోరాడండి. నీతి కోసం మనం పోరాడాలి ప్రియులారు. వీ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ రైచియస్నెస్. మనం మరి క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు యొక్క మరి శిష్యులుగా మన దైనందినటువంటి జీవితంలో నీతిని అనుసరించి జీవించటానికి మనము పిలువబడ్డాం ప్రియులారా. వీఆర్ కాల్డ్ టు పర్స్యూ రైచియస్నెస్. మరి దీని అర్థం ఏంటంటే, మన యొక్క మరి పరస్పర చర్యలన్నిట్లో కూడా, మన యొక్క యాక్షన్స్లో, వీటన్నిటిలో కూడా సమగ్రత, ఇంటిగ్రిటీ ఉండాలని చెప్పి, నిజాయితీ,
ఆనెస్టీ ఉండాలని చెప్పి, మరియు న్యాయముతో జీవించటం, మరి జస్టిస్తో ప్రియులారా, నీతి న్యాయాలు అంటే ఇది మరి ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, మరి జస్టిస్ కలిగి ఈ లోకంలో జీవించటం అనేటటువంటిది చాలా అవసరం ఉంటున్నది. మరి మన యొక్క యాక్షన్స్ అన్నిట్లో కూడా, చర్యలలో క్రీస్తు ఉదాహరణతో మరి సమలేఖనం చేయగల ఆ రంగాలను గురించి ఆలోచించాలి. వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఏరియాస్ వేర్ వీ కెన్ అలైన్ with actions, actions with Christ's examples. క్రీస్తు చేసినటువంటి ఎగ్జాంపుల్స్ను మరి మనం తీసుకొని క్రీస్తు ఉదాహరణతోటి మరి మరి కొన్నిటిని మనం ఆ యొక్క విధిలోనే మనం కూడా చేయటానికి ఒక ఏరియాస్లో, మరి ఏ ఏరియాస్లో దేవుడు అంటే డిఫరెంట్ డీలింగ్స్లో, మనుషులతో మరి డీలింగ్స్లో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటున్నాడు, మరి శోధింపబడినప్పుడు ఏ రీతిగా ఆయన ఎదుర్కొన్నాడు, ప్రతిదీ కూడా ప్రియులారా క్రీస్తు నుంచి మనం నేర్చుకోగలము. ఆయన మనకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో కూడా అది తెలుసుకొని మరి సమగ్రతతోటి, ఇంటిగ్రిటీ, మరి నిజాయితీతోటి, న్యాయంతో జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. మరి వి నీడ్ టు ఎంబ్రేస్ గ్రేస్, కృపను స్వీకరించాలి. యేసు నీతిమంతుడు అని అర్థం చేసుకోవటం మరి మన నీతి ఒక బహుమతి అని మనం గుర్తు చేస్తుంది ప్రియులారా. ఇట్స్ ఎ గిఫ్ట్ ప్రియులారా. మనం నీతిగా జీవించడం అంటే మన సొంత ప్రయత్నాలతో కాదు. కాబట్టి దీనిని మనం సంపాదించలేము. వీ కాంట్ ఎర్న్ ఇట్. మరి అది విశ్వాసం ద్వారానే వస్తుంది. ఇట్ కమ్స్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారానే మనకు ఈ యొక్క నీతి అనేటటువంటిది వస్తుంది. కాబట్టి దానిని మనం స్వీకరించాలి. ఇంకా మరి అటువంటి నీతి మార్గంలో జీవించకుండా ఇప్పుడే ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. మన యొక్క జీవితం అంతా మారిపోతుంది. పాపపు బ్రతుకుల నుంచి ఆ యొక్క న్యూ నేచర్ వి గెట్. ఆ న్యూ నేచర్లో ఏంటంటే నీతితో కూడినటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితంలో మరి ఈ రీతిగా దీనిని పొందినట్టే దీన్ని మరి ఇతరులకు కూడా మరి విస్తరింపజేయటానికి మరి మనం మనము మరి పిలువబడ్డాం ప్రియులారా. వీ నీడ్ టు ఎక్స్టెండ్ దిస్ గ్రేస్ టు అదర్స్. దీనిని మరి ఇతరులకు కూడా పంచుకోవటానికి చూద్దాము. మరి దీనిని మనం ప్రకటించాలి. వి నీడ్ టు ప్రొక్లైమ్ ఫెయిత్. ఈ యొక్క నిరీక్షణను మనం ఇతరులకు మరి ప్రకటించవలసినటువంటి వారు వింటున్నాం. ఈ యొక్క గుడ్ న్యూస్ను అన్యాయం అన్యాయంతో నిండినటువంటి ప్రపంచంలో నీతిమంతుడిగా యేసు యొక్క ఆశను అందిస్తున్నాడు పిల్లలు. ఇన్ ఎ వరల్డ్ ఫిల్డ్ విత్ ఇన్జస్టిస్ అండ్ అన్రైచియస్నెస్, Jesus remains as the righteous one, offers hope ప్రియులారా. జీసస్ యాజ్ ద రైచియస్ వన్. ఆయన మరి నీతిమంతుడిగా మరి ఒక నిరీక్షణను మనకు కలుగజేస్తున్నాడు పిల్లలు. మరి ఈ యొక్క సందేశాన్ని మనం ఇతరులకు పంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి అంతేకాకుండా ఎంతో మందికి వి నీడ్ టు ఎంకరేజ్ దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ గిల్ట్, that they can find forgiveness and righteousness in him. ప్రియులు, మరి లోకంలో ఇంకా ఎంతో మంది ఆ గిల్టీ ఫీలింగ్ ప్రియులారా, ఆ యొక్క అపరాధ భావంతో ఉన్నటువంటి వారు, నా యొక్క జీవితంలో కూడా అనేక సంవత్సరాలు మరి క్రీస్తు యొద్దకు రాకున్న అన్ని సంవత్సరాలు కూడా ఆ యొక్క గిల్టీ ఫీలింగ్, ఆ యొక్క భయము, ఆ యొక్క మరి ఆ పిరికితనము, లేకపోతే ఆ యొక్క వేషధారణ జీవితంలో జీవించుంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు నా జీవితంలోకి వచ్చి ఉంటున్నాడో నా యొక్క జీవితంలో అంతా కూడా ఎంతో ధైర్యము, ఎంతో నెమ్మది, ఎంతో సమాధానము, సంతృప్తి అనేటటువంటి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. ఒకప్పుడైతే ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉండేటటువంటి వాడిని, తర్వాత అయితే ఎంతో విజయవంతమైనటువంటి జీవితంలో. కాబట్టి దీనిని మనం ఇంకా ఎవరైతే స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారో, ఒంటరి జీవితాలతో ఉంటున్నారో వాళ్లకు ఈ యొక్క మరి ఆ గుడ్ న్యూస్ను మనం చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. ముగింపులో మరి యేసు నీతిమంతుడు అన్నటువంటిది మనము తెలుసుకొని ఉంటున్నాము. మరి అతని పరిపూర్ణ నీతిని కలిగి ఉంటాడు. పర్ఫెక్ట్ రైచియస్నెస్.
మరి మరియు విశ్వాసం ద్వారానే అది మనకు వస్తుంది. ఓన్లీ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ వీ కెన్ గెట్ దట్ రైచియస్నెస్. మరి ఆయన స్వభావాన్ని మనము ప్రతిబింబించాలి. వీ నీడ్ టు రిఫ్లెక్ట్ హిజ్ నేచర్, హిజ్ బ్యూటీ అండ్ నీతిమంతులుగా జీవించటానికి, ఆయన అందించే కృపను స్వీకరించడానికి, మరియు మన చుట్టూ ఉన్నటువంటి వారితో ఆయన నీతి యొక్క ఆశను పంచుకోవటానికి మరి మనం కృషి చేద్దాం ప్రియులారా. ఆయన ఉదాహరణ ద్వారా మరి మనం రూపాంతరం చెంది మరి మనం ఎంతగా క్రీస్తు వైపు చూస్తామో ఆయన యొక్క పరిపక్వంలోనికి వస్తాం, ఆయన యొక్క ఇమేజ్లోనికి వస్తాం, ఆయన యొక్క స్వారూప్యంలోనికి, ఆయన యొక్క ఉద్దేశాలు ఆయనలాగా జీవిస్తాము. మరి ఆయన వెలుగు ఎంత అవసరమై ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, దిస్ వరల్డ్ డెస్పరేట్లీ నీడ్స్ సచ్ కైండ్ ఆఫ్ లైట్ ప్రియులారా. మరి మనం వి నీడ్ టు బి ఎంపవర్డ్. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఇది కూడా ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. మరి అందుచేతనే ఇటువంటి ఈ యొక్క డైలీ షార్ట్ సెర్మన్స్ మరి షేర్ చేస్తున్నాం. వీటి ద్వారా మరి మన యొక్క తెలుగు వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎంకరేజ్ చేయబడతారు. మరి శక్తివంతులుగా ఈ రానటువంటి దినాల్లో దేవుని కొరకు మహిమకరంగా జీవించటానికి మరి ఎంతగానో దోహదపడుతుంది. అలాగున ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈరోజు మరి ఒక నూతన సత్యం తెలుసుకొని ఉంటున్నాం ప్రభా. మీరు నీతిమంతుడిగా ప్రభా, ఓ గొప్ప నాయన, ప్రేమ గల తండ్రి, అనీతిమంతులంటే మా కొరకు ప్రభా మీ జీవితాన్ని మీరు త్యాగం చేసుకొని ఉంటున్నారు ప్రభా. మీ ద్వారా తండ్రి మరి ఆ యొక్క గ్యాప్ను తండ్రి తగ్గించి ఉంటున్నారు. దేవుని ముందు నిలబడటానికి ధైర్యంగా మమ్మల్ని కూడా నీతిమంతులుగా చేసి ఉంటున్నారు ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఒక గొప్ప నాయన తండ్రి, ఎవరైతే తండ్రి మరి ఆశతోటి ప్రభు మీ వైపు చూస్తున్నారో ప్రభు, వారిని రక్షించి ప్రభు నీతిమంతులుగా తండ్రి మరి ప్రభు సమస్త దుర్నీతి నుంచి ప్రభు వారిని మరి తండ్రి కల్మషం నుంచి, ఇహలోకపరమైనటువంటి ప్రభు మురికి నుంచి తండ్రి విడుదల దయచేసి ప్రభు తండ్రి ఎంతమంది రోగగ్రస్తులు అంటారు వారికి కూడా స్వస్థత దయచేయమని ప్రభు దగల నాయన తండ్రి రానటువంటి దినాలలో ప్రభు మేము వెలిగింపబడి అనేకుల్ని వెలిగించేటటువంటి వారిగా ఉండటానికి ప్రభు మరి తండ్రి శక్తివంతమైనటువంటి సాక్షులుగా ఉండటానికి వాళ్ళని నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మరి దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మీరు ఆశీర్వదింపబడితే ఈ వాక్యాన్ని ఇతరులతో పంచుకోనండి. మరి ఈ యొక్క మీ యొక్క ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ విత్ ద గివెన్ నంబర్ దేర్. ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్తో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా మరి మా యొక్క మరి యూట్యూబ్ ఛానల్, మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మా యొక్క అప్డేట్స్, ఈ యొక్క డైలీ మెసేజ్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మరి అంతేకాకుండా ఇతరులను కూడా మరి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాము. God bless you all. Have a good day.